కూటమి పాలనలో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు చిత్తూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి. చిత్తూరు నియోజకవర్గం నుంచి 150 కార్లతో కోటి సంతకాల ర్యాలీలో పాల్గొన్నారు. పేదలకు విద్య, వైద్యాన్ని అందించాలన్న లక్ష్యంతో వైఎస్ జగన్ మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశారని అన్నారు. చంద్రబాబు ప్రైవేటీకరణ పేరుతో పేదలకు వైద్యం అందకుండా చేస్తున్నారని మండిపడ్డారు. ఇక భవిష్యత్తులో మరిన్ని ప్రజా ఉద్యమాలు చేస్తామంటున్న విజయానందరెడ్డితో మా ప్రతినిధి విజయమూర్తి మరింత సమాచారం అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఇప్పటికే ప్రజలంతా కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయడాన్ని ఈరోజు కోటి సంతకాల రూపంలో ఇప్పటికే ప్రజలు తీర్పిచ్చున్నారు. ఈ యొక్క జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి ప్రతి నియోజకవర్గం నుంచి కూడా భారీ ఎత్తున ర్యాలీగా బయలుదేరి జిల్లా హెడ్ క్వార్టర్ చేరుకున్నటువంటి ప్రజానీకం ప్రస్తుతం మనకు కనిపిస్తోంది. చిత్తూరు నియోజకవర్గ హెడ్ క్వార్టర్ నుంచి విజయానందరెడ్డి నేతృత్వంలో 150 కార్లలో జిల్లా హెడ్ క్వార్టర్ చేరుకున్నారు. పెద్ద ఎత్తున ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తరలి వెళ్తూ ఉన్నాయి. ఈ రోజు కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల పట్ల ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. ఏ విధంగా చూడాలంటారు? ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క పిలుపు సందేశం ఇచ్చారు. కోటి సంతకాలు సేకరించి నియోజకవర్గాల నుంచి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో చేర్చి అక్కడి నుంచి విజయవాడ చేర్చవలసిందిగా, కేవలము కార్యకర్తలందరూ కూడా సంక్రాంతి ముందే వచ్చేసిందా అనే విధంగా సంబరాలు చేసుకునే విధంగా మా నాయకుడు పిలుపు మేరకు స్వచ్ఛందంగా దాదాపు 150 కార్లలో తిరుపతికి వచ్చి ఇక్కడ ఉత్సాహంగా ఈ బాక్సులన్నిటి కూడా విజయవాడ తరలించడానికి అందరూ కూడా చాలా ఆనందంగా పండుగ వాతావరణంలాగా ఇక్కడ చేసుకుంటున్నారు. మాకు కూడా చూడడానికి కూడా చాలా చక్కగా ఆనందంగా ఉంది. కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల్లో సంతకాల రూపంలో ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున ఆమోదం తెలిపారు. ఏ విధంగా చూడాలి? కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందింది అనుకోవచ్చా? వాళ్ళు ఎంత వ్యతిరేకత ఎక్కువ చేస్తున్నారో దాని మీద అంత ఉత్సాహంగా మా క్యాడర్ కూడా ముందుకు వైఫై కంటే స్పీడ్ గా దూసుకెళ్లిపోతుంది. కాబట్టి వాళ్ళు ఇటువంటి విధానాలు ఇంకనైనా విడినాడాలి, ఇంకనైనా గ్రహించాలి. అంటే పేదలకు యొక్క నాణ్యమైన విద్య అందించట్లేదు, వైద్యం దూరం చేయాలంటే ఒకే ఒక కుట్రతో పీపీపీ మోడీ తీసుకొచ్చింది. ఏ విధంగా చూడొచ్చు అంటారు ఈ కూటమి కుట్ర? ఎప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి నైజం ఏమంటే కార్పొరేట్ కంపెనీలు బాగుండాలి, పేదలు కూలీలుగానే ఉండాలని అతని ఉద్దేశంతో ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ అవసరమాన్ని ధిక్కరించిన వ్యక్తి. కాబట్టి పేదలు మెడిసిన్ చదవడం తనకు ఇష్టం ఉండదు. కాబట్టి పీపీపీ విధానంలో దీన్ని తీసుకుపోతే కార్పొరేట్ సంస్థలు బాగుపడతాయి, పేదలు చెడిపోతారనే ఉద్దేశంతోనే ఈ విధానాన్ని తీసుకొచ్చారు. దీన్ని ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటారు. నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి నేతృత్వంలో 150 కార్లతో చిత్తూరు నుంచి యొక్క తిరుపతిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయానికి పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరి ఇక్కడికి రావడం జరిగింది. ప్రధానంగా కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల పట్ల ప్రజలంతా కూడా ఆగ్రహంగా ఉన్నారు. కోటి సంతకాల రూపంలో ప్రజలంతా కూడా ఆమోదం తెలిపారని చెప్పేసి విజయానందరెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.